హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫ్రెండ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. మా ఇంట్లో కుబ్బుసు ఉర్లగడ్డ కర్రీ చేసింది. మా ఇంట్లో కొత్త తప్పాక చాయ్ అందరు టిఫిన్ చేసినారు. ఎందుకంటే పొద్దున్నే టైంలో మనకి ఏదో ఒకటి అవైలబుల్ ఉన్నది. మనకి ఏది అవైలబుల్లో అదే మనం తినేవాలి. అది కాదు ఇది కాదు నేనైతే ఎప్పుడు అనుకోను. నైట్ కూర అన్నం అయితే తిన్నాను. కుబ్బుసే సగం కుబ్బుసు ఉన్నా కూడా తినేస్తాను. మా ఇంట్లో తిండికి ఏమి పర్వాలేదు. ఎందుకంటే కొయ్యటోళ్ళు తినేసి తర్వాత మిగులుతుంది. మా ఇంట్లో ఎక్కువ తింటారు, కొద్దిగా తింటారు. మిగిలినంత మా మేడం మమ్మల్ని తినమంటుంది. మళ్ళీ ఇంకొక విషయం అయితే చిన్న రిక్వెస్ట్, రాత్రి ఒక 4:30 ఉంటుంది. ఆ టైంలో నాకు కళ వచ్చింది. మా అమ్మ ఏడ బయట వెళ్ళిందంట. తిరిగి వచ్చేటప్పుడు కాలు జారి, అంటే వర్షం పడి కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయి తలకు దెబ్బ తగిలి చనిపోయినట్టు కళ వచ్చింది. కళ్ళలోనే నేను ఏడ్చి నా ఫేస్ అంతా వాటర్ ఉండాలి. నేను 5 గంటలకి నాకు మెలకు వచ్చింది. మామూలుగా 5:30కి లేస్తాము, 5 గంటలకు మెలకు వచ్చింది. అప్పుడు నేను లేచి ఇట్లా చేయి పెట్టుకొని చూస్తే మొహం పైన అంత వాటర్. నిద్ర లేస్తాను. ఈరోజు కిచెన్లోకి వస్తాను, ఏడ్చాను నేను. ఎందుకంటే బాగా మా అమ్మ గుర్తొచ్చింది. మేడంకి లంచ్ బ్యాగ్ పెడతాను నేను. అయితే లంచ్ బ్యాగ్ పెట్టేసి మేడం ఆఫీస్కి పోయిన తర్వాత ఇంటికి ఫోన్ చేశాను. అయితే మా చెల్లెలు కూతురు ఎత్తింది ఫోను. ఏం పెద్దమ్మా ఈ టైంలో ఫోన్ చేసినాను. ఎందుకంటే ఆ టైంలో నేను కాల్ చేయను. వాళ్ళు కాల్ చేస్తే నేను అటెండ్ చేస్తా, ఎవరికి నేను ఫోన్ చేయను. అయితే ఇలా కళ వచ్చింది, అమ్మమ్మ ఎట్టుంది, బాగుందా, ఆరోగ్యం ఏమన్నా బాగాలేదంటే నువ్వు టెన్షన్ పడద్దు, అందరూ బాగానే ఉన్నాము అట్లా అని చెప్పి అనింది. ఏందో మనసు అంతా ఏదో ఒకలాగా ఉన్నది. మా అమ్మకి అప్పుడప్పుడు ఆల్రెడీ అంటే ఒక 3 టైము తనకి హార్ట్ అటాక్ వచ్చిన్నది. కొంచెం ప్రెషర్ ఎక్కువయ్యి టెన్షన్ పడింది వల్ల. మా అమ్మ ఆరోగ్యం బాగుండాలని మా అమ్మ కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను నీ బిడ్డలాగా అనుకునే వాళ్ళని నా తోడబుట్టిన వాళ్ళలాగా అనుకొని రిక్వెస్ట్ చేస్తున్నా. మన ఫ్యామిలీ కోసం మనం చేసే ప్రార్థన కన్నా మన కోసం వేరే వాళ్ళు చేసే ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడంట. నేనైతే అందరి కోసం ప్రార్థన చేసేటప్పుడు ప్రతిసారి కూడా మా ఇంట్లో వాళ్ళ కోసం, మా కొయ్యట వాళ్ళ కోసం, మా కూడా పనిచేసే వాళ్ళు అందరి కోసం అయితే కంపల్సరీ నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మనం ఈరోజు ఈ పూట తింటున్నామంటే మనల్ని కని పెంచారు. ఫస్ట్ మనకు తల్లిదండ్రులే దేవుడితో సమానం, తర్వాతే దేవుడు. ఎందుకంటే మనకు ఫస్ట్ జన్మనిచ్చింది తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళే మనకి అన్నీ కూడా. నేనైతే మా అమ్మని బాగా చూసుకోవాలనుకుంటా, కానీ నాకు ఆ అవకాశం లేదు. 22 సంవత్సరాలు కోయిట్లోనే ఉన్నాను. దగ్గరుండి మా అమ్మకి ఏది నేను చేయలేకపోతున్నా. కాకపోతే డబ్బు అయితే ఇస్తాము, కానీ దగ్గరుండి ఆమెకి ఏదైనా హెల్త్ బాగాలేతే మనం చూడలేం కదా. అది ఒక ఫీలింగ్ ఉంటుంది కదా మనకి. అందుకోసం నాకు నాన్న లేడు, అంతమ్మడు కూడా లేడు, అమ్మ ఒకటే ఉండేది. కాబట్టి అమ్మని బాగా చూసుకో.